హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది సమ్ చూద్దామండి. ప్రీవియస్ క్వశ్చన్ అండి. 2 డిఫరెంట్ వేరియస్ నెంబర్స్, రెండు వేర్వేరు సంఖ్యలు ఉన్నాయంట. వెన్ డివైడెడ్ బై ఏ డివైజర్, ఒకే సంఖ్యతో భాగిస్తే గనక రిమైండర్స్ ఏమొచ్చాయంటే 11 మరియు 21 వచ్చిందంట. ఓకేనండి, 11 మరియు 21 అనే నెంబర్స్ వచ్చాయంట. వెన్ దేర్ సమ్ వాజ్ డివైడెడ్ బై ద సేమ్ డివైజర్, అదే డివైజర్తో ఆ రెండు సంఖ్యలను కలిపితే మనకి రిమైండర్ ఏమొచ్చిందంటండి 4 వచ్చిందంటండి. వాట్ ఈస్ ద డివైజర్? డివైజర్ ఏంటని అడుగుతున్నాడండి. సో డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, n1 అనే నంబర్కి డివైజర్తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 11 వచ్చిందండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, n2 అనే నెంబర్కి అదే డివైజర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 21 వచ్చిందండి. డియర్ ఆస్పిరెంట్స్, రిమైండర్ 11 వచ్చిందంటే కనుక D0 అయితే మరి రిమైండర్ 11 వచ్చిందంటే 11 మైనస్ 0 ఏమవుతుందంటే 11 అవుతుందండి. అట్లాగే ఇది చూసుకుంటే కనుక డి అనే డివైజర్తో మనం చేస్తే ఏమవుతుందంటే రిమైండర్ అనేది 21 వచ్చిందంటే 0 అనేది మైనస్ అయినప్పుడు 21 వచ్చిందంటే n2 ఏమవుతుందంటే మనకి 21 అవుతుందండి. సో ఈ రెండింటి యొక్క సమ్ ఏమవుతుందంటే 32 అవుతుందండి. అదే డివైజర్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొచ్చిందంటండి 4 వచ్చిందంటండి. ఏమొచ్చిందంటండి ఇక్కడ 4 వచ్చిందండి. రిమైండర్ ఎప్పుడు 4 వస్తుందంటే ఇక్కడ 28 వచ్చినప్పుడు మాత్రమే 4 వస్తుందండి. సో 28 అనేది ఇక్కడ ఏమవుతుందంటే 28 1 జా 28 తీసుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ మనకి డివైజర్ అనేది 28 రావాలండి. ఓకేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక 28కి కోప్రమ్స్ ఏమేమి ఉన్నాయంటే 2 ఒకటి ఉందండి, 4 ఒకటి ఉందండి, 7 ఒకటి ఉందండి, 14 ఒకటి ఉందండి, లాస్ట్లో 28 ఒకటి ఉన్నాయండి. సో నేనేం చెప్తున్నానంటే ఇవి నేను యాక్సెప్ట్ చేయట్లేదు. కారణం ఏంటంటే ఫర్ సపోజ్ 2తో డివైడ్ చేసినా, 7తో డివైడ్ చేసినా, 4తో డివైడ్ చేసినా దానికంటే తక్కువ రిమైండర్స్ రావాలి, కానీ అంతకన్నా పెద్ద రిమైండర్స్ వచ్చాయండి. 11 అండ్ 21 అన్నీ కూడా వీటన్నిటికంటే పెద్ద రిమైండర్స్. చిన్న సంఖ్యతో డివైడ్ చేసేటప్పుడు పెద్ద శేషం రాదు, పెద్ద సంఖ్యతో డివైడ్ చేస్తేనే మనకు చిన్న శేషం వస్తుంది. సో రిమైండర్ 4 వచ్చిందంటే ఇవేమీ కావు. 28 అనేది మన డివైజర్ అండి. ఆప్షన్ 2 అండి. ఓకేనా ఫ్రెండ్స్?